హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి తోటలో అయితే చేపల వేపుడు అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది, అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మేము తీసుకున్న చేపలు అయితే చాలా మంచివి, తింటే చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ చేపలు అయితే మనమైతే ఇక్కడైతే బాగా కడుక్కుందాం ఫ్రెండ్స్. ఆ చేపలు అయితే మీకైతే చూపిస్తాను చూడండి. ఇవైతే టేస్ట్ అయితే అదిరిపోతాయి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. మేమైతే ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి బాగా కడుక్కొని దీనికి కావాల్సిన మసాలాన్ని పుట్టించుకొని ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలోనైతే మొత్తం మీకు చూపిస్తాము, చూడండి ఫ్రెండ్స్. కుమార్ ఏం చేస్తున్నారా? లోకి చేపలు అయితే కడుగుతున్నాం లోకి, ఎందుకంటే కడుక్కుంటే చేప స్మెల్ అనేది పోతుంది. ఇందాక చెప్పాం కదా చేపలు అయితే కడుక్కుందాం అనేసి. క్లీన్ చేసి అయితే మన ఫాలోవర్స్కి అయితే చూపిద్దాం ఫ్రెండ్స్. ఇవి క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మనం అందించే మసాలా అయితే దట్టంగా అంటుకుంటాయి ఫ్రెండ్స్. ఫ్రై చేసేటప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం క్లీన్ చేసుకొని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే బీచ్ నుంచి అయితే తేవడం జరిగింది. దీని అయితే కుక్ చేసి మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే చేపలు అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాం. నేను తెచ్చే మసాలా అయితే బాగా పట్టించేసుకోవడమే లేట్ ఫ్రెండ్స్. పట్టించేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. నొక్క మొదలు పెడదామా? మొదలు పెడదాం. కుకింగ్ కోసం అయితే అన్ని రెడీ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్లీనింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఈ ప్లేస్లోనైతే కుకింగ్ చేయబోతున్నాం. మసాలాలన్నీ దంటించుకోవడానికి అయితే ఈ అరిటాకుని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండి, ఇలాగ కటింగ్స్ అయితే పెట్టుకోవాలి. కటింగ్స్ పెట్టుకుంటే బాగా మసాలాలకి అయితే అంటుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మసాలాలు బాగా దాని లోనికి వెళ్ళి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా లైన్స్ పెట్టించుకున్నాం అనుకో, మసాలాలు అయితే బాగా అంటించుకుంటాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చేపలను పక్కన పెట్టుకొని అయితే మనం అయితే ఇప్పుడైతే మసాలాలు అయితే అన్నీ మిక్సింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్ దీన్ని అయితే దగ్గర వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాం. పసుపు ఏమాత్రం వేయండి ఫ్రెండ్స్, ఎక్కువగా వేయకండి. ఇప్పుడైతే చేపల మసాలా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ చూడండి. ఇదైతే టేస్ట్ని అయితే మరో దారిలోకి తీసుకెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్? లాస్ట్లోనైతే కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ సరిపడినంత వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువగా వేసుకుంటే ఉప్పు అయిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం లెమన్ వేసుకుందాం, బాగుంటుంది. మసాలాను అయితే చేపలకైతే దట్టించేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కటింగ్ చేసిన కన్నాల్లోనైతే మసాలాను అయితే బాగా అతికించండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అయితే మసాలాలు అయితే చేపలకైతే బాగా అంటించేసుకున్నాం చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఫ్రై చేసేయడమే. ఆ లోపల అయితే ఈలోగా అయితే మంట అయితే అంటించేసుకుందాం, పుట్టించేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మంటనైతే పుట్టించేసుకున్నాం. పొయ్యి మీద పెనం కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నూనె అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే ఈ చేపనైతే దాంట్లోనైతే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి చేప అయితే ఎలాగైతే ఫ్రై అవుతుందో.
బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మేము తీసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే గుమగుమలు ఆడిపోతుంది స్మెల్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకోటి వేస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, 2 చేప అయితే వేస్తాం. చేప అయితే ఎలా ఫ్రై అవుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదా, చేప అయితే మంచిగా అయితే కుక్ అయింది. ఒకసారి చూడండి, కుక్ చేయడం అయితే అయిపోయింది. వీటిని అయితే ఇప్పుడైతే సైడ్కి తీసుకుని అయితే జే ఎలాగుందిరా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఇప్పుడైతే చూసి అయితే చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యింది. నూనెలోనైతే చాలా ఎక్కువసేపు అయితే వేగనించాం మేము. ఈ చేపలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సెంటర్ ముళ్ళు తప్పితే ఏ ముళ్ళు ఉండదు కదా. మాంసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తోనైతే ఇలాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా ఒక కామెంట్ మాత్రం పెట్టండి.